ఎలా పండిందమ్మా గోరింటాకు? చాలా బాగా పండిందమ్మా. బాగుంది. కాలికి పారాని అవి కూడా చాలా బాగున్నాయి. మధు బయటంతా తుడిసావమ్మా? ఎప్పుడో ఎన్నింటికి లేచిపోయారు? నేనా 4కి లేసావా? ఓకే అన్నీ చేసి. మధు నేను పాట పాడదాం అనుకుంటున్నా. పాడమ్మా. ఓకే స్టార్ట్ చేసేస్తున్నా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్తు మురుపాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయల్లు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. అమ్మా మళ్ళీ పాడవా? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్తు మురుపాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయల్లు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. మా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిన్న గోరింటాకాయ కనుక పెట్టుకోకపోతే ఇప్పుడు అయిపోయిన సామాన్యం తోమడం కావలేదు. ఇది ఇప్పుడు ఉండిపోయింది. ఇప్పుడు ఈ తోమి నేను వాకింగ్కి వెళ్ళాలి. అదే నిన్న గోరింటాకు వల్ల సాయంత్రం తోమేసుకుందాం, పని తెమిలిపోదు. అయిపోయినాయి అమ్మా. ఎంత పని. ఇప్పుడు వాకింగ్కి వెళ్తావా? వెళ్తాను. కొంచెం అలా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చొని ఫస్ట్ ఎలా అయిపోయింది చూడు మొత్తం కదా. చెమటలు కార్చుకుంటూ ఇప్పుడు కాసేపు ఫ్యాన్ కూడా అలా ఆరాం అయ్యి అప్పుడు వెళ్తాను. సరేనా? ఏంటమ్మా దేవుడి కాడ సామాన్ తోమేస్తున్నావా పూజ చేయడానికి? ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది. నిన్నటి మీద నిన్న 6ంటికి అయిపోయింది. అంటే ఈరోజు కొంచెం బట్టలు అన్నీ ఉతుక్కుందండి, అందుకని లేట్ అయింది అనమాట. ఇంకా తడి బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, పనులు ఉంటే అంతే లేట్ అవుతుంది కొంచెం. తలతల్లాడించేసిందండి చక్కగా. నిమ్మకాయ పెట్టి తోమేవు కదమ్మా? నిమ్మకాయ సబీనా, నిమ్మకాయ సబీనాని లేదంటే చింతపండు సబీనా, రెండిట్లతో ఫుల్ మెరుపు వచ్చేస్తుంది. ఇంకా వస్తాయి చెప్పాలంటే. నేను కొంచెం లైట్గా తోమేవు. మా ఇంకా ఇక్కడ కూర్చున్నావేంటి వాకింగ్కి వెళ్ళకుండా? వెళ్ళకపోదామేనమ్మా, చాలా లేట్ అయింది కదా. లేట్ అయితే పార్క్లో ఉంచితే 9:30 దాకా టైం అవుతుంది కదా. ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు దాకా రానన్నావు. ఇంకా టైం వెళ్దాం. వెళ్తాను మాట తీసుకెళ్తా అంటారు కదా. వెళ్ళు. సరే. ఫిష్ ట్యాంక్లో ఉండాల్సినవి బకెట్లో ఉన్నాయి. క్లీన్ చేసేస్తున్నాడండి సాయి అయితే. ట్యాంకులు మొత్తం ఇదిగో నీట్గా రాళ్ళు అన్నీ తీసేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు అనమాట. అదిగో సౌండ్, రాళ్ళు క్లీన్ చేయడానికి వెళ్ళాడు. స్లోగా స్లోగా. ఇప్పుడు వాటర్ పట్టేయాలి దీనికి ఫుల్గా. బోర్ వాటరే పడతామండి, బోర్ వాటర్ అవుతేనే మంచిదంట. అయ్యింది తెచ్చేయండి పైపు. మా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నావు?
బ్రేక్ఫాస్ట్ లోకి నువ్వు ఎలాగే తిన్నావు కదమ్మా, ఇప్పుడు తర్వాత తింటానమ్మా లంచ్ లోకి ఇప్పుడు ఏం తిన్నావు కదా, నేను అడిగి ఉంటేనే అదే పాసి అనుకోరాదు. డాడీ నేను తినేసాము. ఓకే. ఆవకాయ పచ్చడి, కంద పచ్చడి ఉంది, శుభ్రంగా 2 వేసుకొని తినేసాము. ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడు లంచ్ లోకి అయితే అదరగొట్టేస్తున్నాను. ఏంటి? చక్కగా మంచి ఐటమ్. ఇదిగో రైస్ వండడానికి బియ్యం రెడీ చేసేసుకున్నాను. ఇంకా చింత చిగురు తీసుకొచ్చాను, పార్క్ వెళ్ళాను కదా, చింత చిగురు తీసుకొచ్చాను. బాగా దొరికింది. 4 చెట్లకి కొంచెం కొంచెం కోస్తే ఇంత వచ్చింది. ఇంకా పప్పు చింత చిగురు వండుకొని మనం చాలా రోజులు అవుతుంది, అందుకని పప్పు చింత చిగురు చేద్దామని ఫిక్స్ అయినా. వాకింగ్ చేసావా? వాకింగ్ చేసాం, నేను తమ్ముడు ఒక 6 రౌండ్లు వేసాము. ఇంకా టైం కూడా లేట్ అయిపోతుంది కదా, ఇది కొట్టడానికి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి అది కట్ చేసాం అనమాట ఇద్దరమును. ఇదిగో పప్పు చింత చిగురులోకి కొంచెం కందిపప్పు, ఎర్రపప్పు కూడా వేసాను. ఇదో 2 అదో 2. సరేనా? ఓకే. ఇంకో ఐటెం చేస్తున్నాను, స్వీట్. ఏంటది? ఏంటది అంటే ఇదో సగ్గుబియ్యం పాయసం. అంటే సగ్గుబియ్యం 3 గుప్పులు వేసాను, బియ్యం మాత్రం ఒకటే వేసాను. వైట్ పాయసం చేస్తున్నాను నేను సగ్గుబియ్యంతో, బెల్లం వేసి కాదు, వైట్ది. ఓకే.